వేదిక మీదకి పిలవాలనుకుంటున్నది గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారిని. తెలుగు కావ్యాలలో వ్యక్తిత్వ వికాసం, ప్రపంచీకరణ ముసుగులో బుసలు కొడుతున్నటువంటి విషసర్పాల కోరల కొనకొనల్లో మనిషి ప్రళయ తాండవం చేస్తూ ఉన్నాడు. మరి అలాంటి సందర్భంలో మన మననీయమైనటువంటి మన సాహిత్యం ఏదైతే ఉన్నదో, 1000 ఏళ్ల వెలుగులు విరజిమ్ముతున్నటువంటి తెలుగు సాహిత్యాన్ని వ్యక్తిత్వ వికాసానికి ఒక ప్రబలమైన మాధ్యమంగా ఉపయోగించుకోవచ్చు అని భావిస్తూ, వ్యక్తిత్వ వికాస కోణాలు మన కావ్యాలలో ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని నేను ప్రస్తావించబోతూ ఉన్నాను. తెలుగు కావ్యాలకి సింహభూమికైనటువంటి మహాకావ్యం మహాభారతం. సంస్కృతంలో ఇతిహాసమైన, తెలుగులో కావ్యధర్మాన్ని తొడుగుకున్నటువంటి మహాభారతం కావ్యేతిహాసం అయింది. కావ్యేతిహాసమైనటువంటి మహాభారతంలో మొట్టమొదటి శ్లోకం నన్నయ్య భట్టారకుల వారు సంస్కృత శ్లోకంతో ఆంధ్ర మహాభారతాన్ని ప్రారంభించారు. ఆ శ్లోకంలో ఎంత గొప్ప ఉదాత్తమైనటువంటి భావన ఉన్నది అనేటువంటిది మనం ఒకసారి చూసుకుంటే, శ్రీవాణీ గిరిజాశ్చిరాయ దదతో వక్షో ముఖాంగేషు ఏ లోకానాం స్థితిమావహంత్య విహతాం స్త్రీ పుంసయోగోద్భవాం తే వేదత్రయమూర్తయస్త్రిపురుషా సంపూజితావస్సురైర్భూయాసు పురుషోత్తమాంబుజభవ శ్రీకంధరాశ్రేయసే. అయ్యా, ఒక ఆంధ్ర మహాకావ్యానికి శ్రీకారం చుడుతూ సంస్కృతంలో శ్లోకం రాయడం ఏంటి? ఇది ఎక్కడన్నా వీలయ్యేటువంటి పరిస్థితేనా అంటే, ఏ మూల భాష నుంచి నన్నయ్య గారు అనువాదం చేస్తూ ఉన్నారో సంస్కృతం నుంచి, ఆ సంస్కృత భాషలో మరి సంస్కృతంలోకి అనువాదం చెయ్యాలి అంటే అపారమైనటువంటి పాండిత్యం, సర్వశాస్త్ర నదీష్ణత్వం ఉంటే కానీ చేయగలిగేటువంటి గొప్ప క్రతువు కాదు మహాభారతాన్ని తెలుగులోకి తీసుకురావడం అంటే. తను తీసుకొస్తున్నటువంటి మూల భాషను గౌరవిస్తూ ఆ అమృత తుల్యమైనటువంటి అమరవాణిలో ఈ సంస్కృత శ్లోకాన్ని మనకి అందించడం జరిగింది. భావాన్ని ఒకసారి చూసుకున్నట్లయితే, అనాదిగా ఈ సృష్టిలో ఎవరైతే త్రిమూర్తులు ఉన్నారో ఆ త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, వాళ్ళు అనాదిగా శ్రీ వాణీగిరిజాశ్చిరాయ లక్ష్మీదేవిని శ్రీ మహావిష్ణువు తన వక్షస్థలంలోను, అదేవిధంగా బ్రహ్మగారు తన ముఖంలోను, పరమేశ్వరుడు పార్వతీదేవిని తన శరీరం యొక్క అర్ధభాగంలోనూ ధరించాడు. అలాంటి త్రిమూర్తులు ఈ లోకానికి శ్రేయస్సును కలిగించుగాక అన్నారు. ఎంత ఉదాత్తమైనటువంటి భావన. సరే, సాధారణంగా చూస్తే ఆశీర్ నమస్క్రియా వస్తు నిర్దేశో వాపి మంగళం అన్న దీని ప్రకారం ఆశీర్వాదపూర్వకంగా ఉన్నటువంటి మంగళాచరణం అనుకున్నా, ఇక్కడ కేవలం త్రిమూర్తులు లోకానికి శ్రేయస్సును కలిగించుగాక అని మాట్లాడలేదు నన్నయ్య గారు. తమ తమ శరీర భాగాలలో లక్ష్మీదేవిని, సరస్వతీదేవిని, పార్వతీదేవిని ధరించినటువంటి పురుషోత్తమాంబుజభవ శ్రీకందర శ్రీ మహావిష్ణువు, బ్రహ్మ, మహేశ్వరులు మీకు శ్రేయస్సును కలిగించుగాక అంటే అమ్మలతో కూడినటువంటి త్రిమూర్తుల్ని స్తుతించారు. విశిష్టాద్వైత వేదాంత దర్శనంలో కూడాను అమ్మ ద్వారానే స్వామివారిని చేరాలి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి అయినటువంటి ఆ తల్లి ద్వారానే మనం స్వామివారిని చేరాలి అని చెప్పడం జరుగుతుంది. అమ్మలను ధరించినటువంటి త్రిమూర్తులు ఈ లోకానికి శ్రేయస్సును కలిగించుగాక. కేవలం ధరించారా అంటే కేవలం ధరించడం కాదు, శ్రీ మహావిష్ణువు తన యొక్క వక్షస్థలంలో ధరించారు అంటే హృదయం, బ్రహ్మ తన యొక్క ముఖంలో ధరించారు, పరమేశ్వరుడు తన శరీరం యొక్క అర్ధభాగంలో ధరించారు. అంటే ఒక భర్త తన భార్యకు ఇవ్వవలసినటువంటి స్థానాన్ని నొక్కి ఒక్కాణించి చెబుతూ ఉన్నటువంటి సందర్భం.
డిపార్ట్మెంటులో సంపాదించినటువంటి ఆస్తులతో అపార్ట్మెంటులు కట్టి తమ భార్యల్ని సంతోష పెట్టడం కాదు, అపార్ట్మెంటులకు తీసుకువెళ్ళి సంతోష పెట్టడం కాదు, గుండె కోటలో గుడి కట్టి ఆరాధించదగినటువంటి గొప్ప మూర్తి స్త్రీమూర్తి భార్య అని తెలియచెప్పడం కోసం ఇదే తెలుగు వాళ్ళ సంస్కృతి. ఒక భార్యని ఎంత గొప్పగా చూసుకుంటారో తమ దైనందిన కార్యక్రమాల్లో కానీ తమ నిజ జీవితంలో కానీ భార్యకి ఇచ్చేటువంటి ప్రాధాన్యాన్ని గురించి చెబుతూ ఉన్నటువంటి గొప్ప భావన, ఒక ఆర్ష సంస్కృతి, భారతీయ ఆదర్శ దాంపత్య జీవనాన్ని చక్కగా చెబుతూ ఉన్నటువంటి గొప్ప శ్లోకం. మరి ఇంత గొప్ప భావంతో మహాభారతం ప్రారంభమైనప్పుడు మిగతా కావ్యం అంతా ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది మనం ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. వినయాన్ని ప్రదర్శించడంలో కూడాను నన్నయ్య భట్టారకుల వారు ఎంత గొప్ప భావాన్ని ప్రదర్శించారు. భారతీ సముద్రంబు తరీయంగా అంటారు. మహాభారతం అనేటువంటి సముద్రాన్ని దాటడానికి ఆ బ్రహ్మకు కూడా శక్యం కాదు అని అంటారు. ఎంత వినయ భావన! నేనేర్చిన విధంగా నా యథాశక్తి నేను ఈ మహాభారతాన్ని రచిస్తాను అని చెప్పారు. మరి అహంకారపూరితమైనటువంటి భావం ఏమాత్రం కూడాను తొంగి చూడనటువంటి లక్షణం మనకి నన్నయ్య గారిలో కనిపిస్తూ ఉంది. శబ్దశాసనుడైనటువంటి ఆయన, వాదన శాసనుడైనటువంటి ఆయన ఎంత వినయంగా ప్రకటిస్తే, లౌకికంగా ఏదో డిగ్రీలు ఎంఏలు చదువుకున్నటువంటి వాళ్ళం మనం ఎలాంటి స్థితిలో ఉండాలి, ఎంత వినయభావంతో ఉండాలి అనేటువంటి విషయాన్ని నన్నయ్య గారు ప్రారంభంలోనే ఎంతో గొప్పగా మనకి తెలియచేశారు. నన్నయ్య గారి యొక్క రచనా భాగంలో ఉన్నటువంటి ఉపాఖ్యానాలన్నీ కూడాను మనం బాహీరంగా చూస్తే అర్థం కేవలం అర్థంగా కనిపిస్తే, లోపలికి తొంగి చూస్తే అంతరార్థం కనిపిస్తుంది. ఆ అంతరార్థం వెనుక ఒక పరమార్థం కనిపిస్తుంది. అంటే అర్థ అంతరార్థ పరమార్థాల యొక్క త్రివేణి సంగమంగా మనకి ఆంధ్ర మహాభారతం కనిపిస్తుంది. మరి నన్నయ్య గారి యొక్క రచనని అంటే అరణ్య పర్వశేషాన్ని పూరిస్తూ ఉన్నటువంటి ఎర్రన గారి యొక్క గొప్ప లక్షణాన్ని కూడా మనం ఒకసారి ఈ సందర్భంలో మనం గుర్తు తెచ్చుకోవాలి. నన్నయ్య గారు అరణ్య పర్వంలో చతుర్థాశ్వాసంలో చివర 141వ పద్యంలో శారద వేళల యొక్క శరదృతు వర్ణలలో రాత్రి వేళని వర్ణిస్తే శారదరాత్రులుజ్వల లసత్తర తారకహార పంక్తులన్ అని ఆయన శరదృతువులోని రాత్రి వేళను వర్ణిస్తే, ఎర్రన గారు ఆ తరువాత అరణ్య పర్వశేషాన్ని పూరిస్తూ స్ఫురదరుణాం సురాగరుచిముం పిరివోయి నిరస్త నిరదావరణములై అంటూ శరదృతువులోని ప్రాతకాల వర్ణన్ని ఆయన చేశాడు. అంటే ఒక కొనసాగింపు అనేటువంటి లక్షణాన్ని మనం అక్కడ ఎర్రన గారిలో మనం చూడవచ్చు. నాకంటే ముందు నన్నయ్య గారు ఏదో రాశారు, నేను ఇంకో కథను తీసుకొని ప్రారంభిస్తానని అనుకోలేదు. ఒక కొనసాగింపు అనేటువంటి లక్షణం. అంతటితో ఆగారా అంటే లేదనండి. ఇక్కడ కూడా నాకు ఒక ఔచిత్యం కనిపిస్తుంది. ఈ శారదరాత్రులు అలాగే శరదృతువు వేళ ప్రాతకాల వర్ణనలాగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటిది కూడాను శారద గారు. ఇలా 3 శారదలు ఆ సరస్వతీదేవి యొక్క ప్రతిరూపాలుగా ఈ భాగంలో కూడా మనకి ఉన్నారా అనిపిస్తూ ఉంది. ఏ కవి అయినా సరే ఒక గ్రంథాన్ని రాసి ఆశ్వాసాంత గద్యలో ఆ మహాకవి యొక్క పేరు చెప్పుకుంటారే తప్ప ఇతరుల యొక్క పేర్లు ఎవరు కూడా చెప్పుకోరు సాధారణంగా. రామరాజభూషణ్ చూచినట్లయితే వసుచరిత్ర యొక్క ఆశ్వాసాంత గద్యలో ఇది శ్రీ రామచంద్ర చరణారవింద పవన నందన ప్రసాద సమాసాదిత సంస్కృతాంధ్ర భాషా సామ్రాజ్య చతుర్విధ కవితా నిర్వాహక రామరాజభూషణ ప్రణీతంబైన వసుచరిత్రంబునందు అని మాట్లాడారు ఆయన. మరి ఎర్రన గారు ఇది సకల సుఖ విజన వినుత నన్నయ్య భట్ట ప్రణీతంబైన మహాభారతంబునందు అరణ్య పర్వంబునందు అని మాట్లాడారండి. అంటే ఎంత గొప్ప లక్షణం! ప్రఖ్యాతి కోసం, కీర్తి కోసం, యశశ్చంద్రికల కోసం ఆధునిక కాలంలో వెంపర్లాడుతూ ఉంటే
నన్నయ్య గారి యొక్క మహాకావ్యానికి, మహాభారత రచనకి కొనసాగింపుగా రచన చేస్తూ ఉన్నటువంటి ఎర్రన గారు నన్నయ్య మహాకవి ప్రణీతం పైన అనేటువంటి మాటనే వాడారే తప్ప ఎర్రన ప్రణీతం పైన అని వాడలేదు. మరి ఎంత ఉదాత్తమైనటువంటి భావం మహాకవుల్లో ఉంది. అందుకే భగవద్గీతలో చెప్పింది, యద్యదాచరతి శ్రేష్ఠ తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకః తదనువర్తతే లోకస్తదనువర్తతే. మహానుభావులు ఏ మార్గంలో అయితే ప్రయాణం చేస్తారో మహానుభావులు ఇతరులందరూ కూడాను అదే మార్గంలో ప్రయాణం చేస్తారు. అంతటితో ఆగుతారా అంటే కాదు, దానినే ప్రమాణంగా స్వీకరిస్తారు. ప్రమాణం కురితే, ప్రమాణంగా భావించి ముందుకు వెళతారు అనేటువంటి భావాన్ని మనకి భగవద్గీతలో చెప్పడం జరిగింది. కేవలం వాళ్ళ యొక్క వినయ గుణాన్ని ప్రకటించుకోవడం కోసమో లేదా వారికి ఉన్నటువంటి ఉదాత్తమైనటువంటి గుణాన్ని ప్రకటించుకోవడం కోసమో ఈ విధమైనటువంటి రచన చేయలేదు అనిపిస్తుంది నాకు. శిష్యానుశాసనం కోసం, అంటే తమ తరువాతి తరాల వారికి ఒక మార్గదర్శనాన్ని అందించడం కోసం రచనలో ఇటువంటి ఉదాత్తమైనటువంటి భావాన్ని మహాకవులు పొందుపరిచారా అని అనిపిస్తూ ఉంది. తిక్కన గారి దగ్గరకు వస్తే విరాట పర్వ అవతారికలో హరిహరనాథ స్తుతిని చేశారు కదా. శ్రీయన గౌరినా బరగు చెల్వకు చిత్తము పల్లవింప భద్రాయుతమూర్తి హరిహరంబగు రూపము దాల్చి విష్ణు రూపాయ నమ శివాయ అని పల్కెడు భక్త జనంబు వైదిక ధ్యాయితకిత్సమెచ్చు పరతత్వము గొల్చెదనిష్ట సిద్ధికిన్. హరిహరనాథ తత్వాన్ని అంటే శ్రీ మహావిష్ణువు అలాగే పరమేశ్వరుడు ఇద్దరూ ఉన్నటువంటి మూర్తి హరిహరనాథ తత్వం. అంటే ఒక ఆధ్యాత్మిక తత్వాన్ని సాహిత్య లోకంలో, సాహిత్యంలోకి ప్రవేశపెట్టినటువంటి వారు తిక్కన గారు. ఎందుకు ప్రవేశపెట్టవలసి వచ్చింది? 13వ శతాబ్ది ప్రారంభంలో శైవానికి వైష్ణవానికి మధ్య అంతర్యుద్ధం జరుగుతూ ఉన్నది. శైవులంటే వైష్ణవులకు పడటం లేదు, వైష్ణవులంటే శైవులకు పడటం లేదు. మరి సమాజంలో ఇలాంటి రాద్ధాంతం జరుగుతున్న సందర్భంలో, సమైక్యత లోపించిన సందర్భంలో, ఐక్యతాభావం కొట్టుమిట్టాడుతున్నటువంటి వేళ సమాజాన్ని సంస్కరించవలసినటువంటి బాధ్యత కవికి ఉన్నది. ప్రకృతి ఆకృతిని సత్కృతిలో వర్ణించడమే కాదు కవి యొక్క లక్ష్యం, కవి యొక్క బాధ్యత. సమాజాన్ని ముందుకు తీసుకువెళ్ళటం, ఒక ఆదర్శప్రాయమైనటువంటి సమాజాన్ని నిర్మించడంలో కూడాను కవి యొక్క బాధ్యత ఉన్నది. కష్టజీవికి ఇరువైపులా కలంతో కాపలా కాసేవాడు కవి అంటారు కదా. అలా ఆనాటి సమకాలీన సమాజంలో జరుగుతున్నటువంటి మతపరమైనటువంటి అంతర్యుద్ధాన్ని రూపుమాపాలి అన్నటువంటి ఉద్దేశంతో హరిహరనాథ తత్వాన్ని ఆవిష్కరించినటువంటి గొప్ప మహానుభావుడు తిక్కన మహాకవి. మరి అంతే కదా, బాధ్యత ఒకల్తా పుచ్చుకోవాల్సినటువంటి బాధ్యత మహాకవికి ఉన్నది. ఇది అండి వ్యక్తిత్వ వికాసానికి సంబంధించినటువంటి అంశం. కవి యొక్క బాధ్యతని నొక్కి ఒక్కాణించి చెప్పినటువంటి సంఘటన హరిహరనాథ తత్వాన్ని ఆవిష్కరించడం అనేటువంటిది. మరి ఆ హరిహరనాథ తత్వం అనేటువంటిది కేవలం ఆధ్యాత్మిక తత్వమే కాకుండా ఒక సామాజిక సంస్కరణకు వాహికగా ఉపయోగించుకున్నటువంటి కవి తిక్కన గారు. 15 పర్వాలకు ఉత్తమాధికారి అయినటువంటి తిక్కన ఎంత వినయాన్ని ప్రకటించాడు. నా నేర్చిన భంగి చెప్పి వరణీయుడనయ్యదా అంటాడు కదా. నాకు తెలిసినంతలో నేను మాట్లాడతాను అంటాడు. పోతన గారు కూడా ఇదే భావాన్ని కొనసాగించారు. విభుద జనుల వలన విన్నంత కన్నంత తెలియ వచ్చినంత తేటపరుతూ అన్నాడు. అంతటి మహాకవులు అంత వినయాన్ని ప్రకటించారు చూడండి. ఇది మాతరమే కాదు, ఏ తరమైనప్పటికీ కూడాను ఒక వినయ గుణాన్ని అలవర్చుకోవడానికి మహాకవుల యొక్క ఉదాత్తమైనటువంటి అవతారిక భాగాలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి. విదురనీతి కావచ్చు, భీష్మనీతి కావచ్చు, కణిక నీతి కావచ్చు, లోక రీతిని తెలియచేసేటువంటి నీతుల్ని ఎన్నో తిక్కన గారు మనకు అందించడం జరిగింది. శాంతి పర్వంలోని ఒక పద్యాన్ని మాట్లాడుకుందాం. వరులే యవియునరించిన నరవర అప్రియం బగు
ఒరులేయవియునరించిన నరవర అప్రియంభుతన మన ఇతరులు ఏమేం చేస్తే నీకు బాధ కలుగుతుందో తానొరులకునవి సేయకునికి పరాయణము పరమ ధర్మ పదములకెళ్ళన్. అంతే కదండి. ఒరులేయేవి ఎనరించిన నరవరా అప్రియము తనమనంబునకగు తానొరులకు అవిసేయకునికి పరాయణము పరమ ధర్మ పదంబులకెళ్ళన్. ఇతరులు ఏం చేస్తే నీ మనస్సు బాధపడుతుందో నువ్వు అలా ఇతరుల పట్ల ప్రవర్తించకుండా ఉండడమే అన్ని ధర్మాల యొక్క సారం. ఎంత గొప్ప భావన! మన పురాణాలు చెబుతున్నటువంటి గొప్ప భావం ఉన్నది కదా. ఆత్మనః ప్రతికూలాని పరేషాం న సమాచరేత్. నీకు ప్రతికూలమైనటువంటి వాటిల్ని, నీకు ఇబ్బందిగా ఉన్నటువంటి వాటిల్ని ఇతరుల పట్లకు నువ్వు వాటిల్ని చెయ్యకు. ఆ భావాన్నే ఎంత చక్కగా ఆవిష్కరించారో తిక్కన గారు. ఈ ఒక్క పద్యం మనిషిని మనీషిగా మార్చగలుగుతుంది. ఉత్తమ వ్యక్తిత్వం అలవడడానికి ఈ పద్యం యొక్క భావం ఎంతో భూమికను వహిస్తుంది. కంఠస్థం చేస్తున్న పద్యాలో, నేర్చుకుంటున్నటువంటి పద్యాలో 4 మార్కుల కోసం నేర్చుకునేటువంటి కాకూడదు. అవి 4 మార్పులు తెప్పించేటువంటి అద్భుతమైనటువంటి ఔషధాలుగా మనం వాటిని భావించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎంత ఉత్తమమైనటువంటి వ్యక్తిత్వాన్ని అందిస్తుందండి. ఈ ఒక్క పద్యాన్ని అర్థం చేసుకొని ఆచరిస్తే మనం అవనీతలంలో ఎవరైనా కూడాను ఒక సమున్నతమైనటువంటి స్థానంలోకి వెళతాం. అంత గొప్ప లక్ష్యం కలిగినటువంటి, అంత గొప్ప భావనని ఆచరించి తరించినటువంటి వాళ్ళు ఈ మహాకవులు. స్వయం తీర్త్వా పరాంతారయేత్ అన్నట్లుగా వారిని వారు ఉద్ధరించుకొని తరువాతి తరాలకు మార్గదర్శకులుగా, యుగకర్తలుగా నిలిచినటువంటి మహానుభావులు. ప్రబంధ యుగాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే ప్రబంధ యుగంలో ఉన్నటువంటి ఏ కావ్యమైనా కూడాను పైకి మనకి ప్రకృతి వర్ణంలో లేదా శృంగార వర్ణంలో ఇలా మనకి పైకి కనిపించినప్పటికీ కూడాను ఒక ఉదాత్తమైనటువంటి భావం ఆ పద్యం వెనక ఉంటుంది. మనం మనుచరిత్రలో చూసినట్లయితే ఆ అవతారిక భాగంలోని పద్యాల్లో కొలుతున్మద్గురు విద్యానిలయున్ అంటూ శటగోపయితులను వారిని స్తుతిస్తారు. అంటే ఏ గురువుల యొక్క అనుగ్రహం వలన మనం విద్యను పొందామో ఆ గురువుల్ని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. భారతీయ గురు సంప్రదాయం అలాంటిది. శిష్యాదిచ్చేత్ పరాజయం, పుత్రాదిచ్చేత్ పరాజయం అనేటువంటి గొప్ప భావన ఇంకెక్కడుందండి. శిష్యుడి చేతిలో ఓడిపోవాలి అని అసలు సిసలైనటువంటి గురువు అనుకుంటాడు. మరి అలాంటి మహాగురువుల్ని పొందినటువంటి వారు కాబట్టి నేను కూడా ఆ మహాగురువుల్ని పొందినటువంటి వాడిని. అందుకనే ఇవాళ ఈ వేదికలో నేను మాట్లాడగలుగుతున్నానంటే ముందు మా గురువు గారు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడగలుగుతున్నానంటే వారి యొక్క అసీమయ అనుకంపయ అన్నట్లుగా వారి యొక్క అనుగ్రహం మా మీద ఉండడం వల్ల. గురువులకు శిష్యులు పుత్రులతో సమానం అంటారు నన్నయ్య గారు. మరి అంత గొప్ప భావం. మరి నేనేం ప్రపంచాన్ని చూడలేదు, నేను A4 పేజీలో ఉన్నటువంటి వరల్డ్ మ్యాప్ను చూసిన వాడినే కానీ ఇతర దేశాల్లో మొత్తం తిరిగినటువంటి వాడిని కాదు. అంత గొప్ప భావం భారతీయ గురు శిష్య సంప్రదాయంలో ఉన్నది అనేటువంటి. ఆచార్య పూర్వరూపం అంతేవాస్యుత్తరు రూపం అంటారు. అంతేవాసి అని శిష్యుడికి పేరు సంస్కృతంలో. అసలైన గురువు ఏమనుకుంటాడయ్యా అంటే తమ అంతేవాసి కూడా తమలాగే అంతేవాసికెక్కాలి అని కోరుకుంటాడు. అంతటితో ఆగరు ఇంకా కొంతమంది మహాగురువులు. తమలాగే తమ అంతే వాసికెక్కడం కాదు, ఎంతో వాసికెక్కాలి అని కోరుకుంటారు మహాగురువులు. అలాంటి గురు సంప్రదాయం భారతీయ సంప్రదాయం. చాలా మంది భారతీయ గురు సంప్రదాయంలో ప్రశ్నించడం ఉండదు అంటూ ఉంటారు. అది తర్వాత వచ్చినటువంటి అభిప్రాయాలే తప్ప ఒకసారి మహాభాష్యంలో ఉన్నటువంటి పతంజలి మహర్షి వారి మహాభాష్యం చూస్తే ఒక చర్చా పద్ధతిలో సాగుతుంది. పిల్లలు ప్రశ్నిస్తూ ఉంటారు, గురువు గారు సమాధానం చెబుతూ ఉంటారు. అలాంటి గురు శిష్య సంప్రదాయం మనకి భారతదేశంలో ఉంది. అందుకని మహాకవులు తమ కావ్య అవతారికల్లో తమ గురువుల్ని స్తుతించారు. అంతటితో ఆగరండి, తమ పూర్వ కవులను కూడా స్తుతిస్తారు. వ్యాసరచిత భారతాంనాయ అని పెద్దన్న గారు మనకి ప్రథమాశ్వాసంలో అవతారికలో ఉన్నటువంటి పద్యం. అంటే
భారతాన్ని మొదలుకొని ఉన్నటువంటి మహాకవులందరినీ కూడాను స్తుతించాడు. అయ్యా, ఏ మహాకవుల యొక్క కావ్యాలను చదివి నువ్వు దిశనను, పాండిత్యాన్ని, సేముషిని సంపాదించావో ఆ మహాకవులను నువ్వు మర్చిపోకూడదు అని చెప్పడం ఒక ఇందాక చెప్పినట్లుగా శిష్యానుశాసనం లాంటిది ఈ యొక్క రచనా విశేషం కూడా. కేవలం అవతారిక ధర్మం కాదు, ఇది ఒక గొప్ప పరంపరాగతమైనటువంటి సంప్రదాయం కదా. సమ్యక్ ఒక అనూచానంగా వస్తున్నటువంటి సంప్రదాయాన్ని కొనసాగించడం అనేటువంటి దాన్ని మనకు తెలియచెప్పడం కోసం కావ్యావతారికల్లో ఇటువంటి విశేషమైనటువంటి సంప్రదాయాన్ని మన మహాకవులు పాటించడం జరిగింది. ప్రవరుడి ఘట్టానికి వెళితే మనుచరిత్రలో ఆయన హిమాలయాలకు వెళ్ళిన తరువాత మొత్తానికి బాధపడుతూ క్రొవ్వియే రాదగునే, నేను ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఆ సిద్ధుడు నాకు ఉపదేశం చేశాడు, నాకు ఆ ఔషధం ఇచ్చాడు, నేను దాన్ని పూసుకొని మహిమ కలిగినటువంటి దాన్ని ఏ కంచికో గయకో లేకపోతే హరిద్వారానికో వెళ్ళడానికి కన్నా ఈ హిమాలయాలకు వచ్చాను, నేను ఎందుకు వచ్చాను అని చెప్పుకుంటూ తనను తాను ఆ నిజాయితీ ఉండాలి ప్రతి మనిషిలో కూడాను, నాకైనా కూడాను ఎవరికైనా కూడాను. క్రొవ్వియే రాదగునే, పశ్చాత్తాపం పడుతున్నాను, కొవ్వెక్కొచ్చాను నేను, ఈ మంచుకొండల మీదకి నాకు అవసరమా రావటం అని తన పశ్చాత్తాపాన్ని అక్కడ ఆయన చక్కగా చెప్పుకున్నాడు. ఆ భాగంలోనే ఒక గొప్ప సీసపద్యం ఉందండి. నన్ను నిముసంబుగానక ఉన్న ఊరెల్లా, పశ్చాత్తాపాన్ని పొంది అనుకుంటాడు, అరే నేను ఒక్క నిమిషం లేకపోతే మా ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళంతా బాధపడతారే, మా అమ్మా నాన్న బాధపడుతూ ఉంటారే, నా శిష్యులందరూ కూడాను బాధపడుతూ ఉంటారే. ఆ సీసపద్యంలో చెప్పినటువంటి భావం అంతా ఇంత కాదండి. ఉత్తమ నాగరికుడు అంటే ఎవరు అంటే, ఒకవేళ తను ఊరెళితే ఆ ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడాను బాధపడతారు, అరే ఎంత మంచివాడు వాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడ్రా బాబు అని. అలాగే తమ పిల్లాడు కనిపించకపోతే తల్లిదండ్రులు, అలాగే తమ శిష్యులు ఎంతో బాధపడతారు. అంటే ఒక్క సీసపద్యంలో, ఒక సీసాలోనే ఉత్తమ నాగరికుడు అంటే ఎవరు, ఉత్తమ కుమారుడు అంటే ఎవరు, ఉత్తమ గురువు అంటే ఎవరు, ఇలాంటి అన్ని భావాలను కూడా ఒక సీసాలో పెట్టేసి మూత పెట్టేసి కింద ఆట వెళ్ళి తేటగీతులతోటి ఒక మూత పెట్టేశాడండి పెద్దన గారు. కాబట్టి తెలుగు కవిత్వానికి, ప్రబంధ కవిత్వానికి పెద్దన గారు పెద్దన్న అయ్యారు. ఇలా అన్వయించుకుంటూ పోతే ఎన్నో ఎన్నో గొప్ప భావాలు ఉన్నాయండి. ప్రవరుడి యొక్క వ్యక్తిత్వాన్ని కూడా మనం చూసినప్పుడు అంత అందగత్తి అయినటువంటి విశ్వసుందరికి ఉండవలసినటువంటి గుణాలన్నీ ఉన్నటువంటి వరూధిని గురించి చెప్తున్న పద్యంలో, ఎవ్వతవేవు భీత హరిణేక్షణ, ఓ లేడి చూపులతో చూస్తున్న ఓ లేడీ నువ్వెవరమ్మా అని సూటిగా ప్రశ్నించాడు ఆయన. మరి ఒక ఇంద్రియ నిగ్రహం అంటే అలా కదా ఉండాల్సింది. శమదమాదులు అంటారు. శమము అంతరేంద్రియ నిగ్రహం కలగడం శమము, దమము అంటే బాహ్యేంద్రియ నిగ్రహం కలగడం. అల్లా కొట్టాలని చెయ్యి రావడం, వెనక్కి ఆగిపోవడం. నీ బాహ్యేంద్రియాల పట్ల నీకు ఉన్నటువంటి నిగ్రహం. మనస్సులో అరే ఆలోచించకూడదు అని అనుకుంటూ ఉండి ఏదో పక్కకి వెళ్ళిపోకుండా ఉండగలగాలి. అంటే మనస్సుని తన ఆధీనంలోకి ఉంచుకోవడం అది సామాన్యమైనటువంటి విషయం కాదు. అంతరేంద్రియ నిగ్రహం అంటే బాహ్యేంద్రియ నిగ్రహాన్ని అయినా మనము తెచ్చుకోవచ్చేమో, కానీ అంతరేంద్రియ నిగ్రహం అంటే చాలా గొప్ప విషయం. దాన్నే సంయమి తత్వం అన్నారు మన పెద్దలు. ఆ సంయమి తత్వాన్ని అలవర్చుకోవాల్సినటువంటి గురుతర బాధ్యత యువతరం మీదను, అలాగే ఏ దేశంలోనైనాను ఉన్నది. సార్వజనీనమైనటువంటి అంశాలు ఇవి, సార్వకాలికాలైనటువంటి అంశాలు మనకి ఇందులో ఉన్నటువంటివి. వసు చరిత్రలో అండి గిరిక బాల్యం గురించి చెప్పినటువంటి ఘట్టంలో మందయానము నేర్పు ఇందిందిరాజీవ, ఆ పద్యంలో కూడా ఎంత గొప్ప ఉదాత్తమైనటువంటి భావం అంటే భావం మీ ముందుకు తెస్తానండి. అక్కడ గిరికకు ఎవరెవరు ఏమేం నేర్పిస్తున్నారు అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు రామరాజు భూషణ మహాకవి. నెమళ్ళు నాట్యం నేర్పుతూ ఉన్నాయి, హంసలు నడకలు నేర్పుతూ ఉన్నాయి, చిలుకలు పలుకులు నేర్పుతూ ఉన్నాయి. ఇది మనకి బాహ్యంగా కనిపిస్తున్నటువంటి భావం. నాకు అనిపిస్తూ ఉన్నటువంటి భావం, అరే హంసలు నడక నేర్పుతూ ఉన్నాయి, చిలుకలు పలుకులు నేర్పుతూ ఉన్నాయి, నెమళ్ళు నాట్యం నేర్పుతూ ఉన్నాయి.
పశుపక్ష్యాదులు సైతం తమకు వచ్చినటువంటి విద్యని మరొకరు నేర్పుతున్నాయే, మరి మానవులమైనటువంటి మనం ఆర్జించినటువంటి అపారమైనటువంటి విద్యని మరొక తరానికి మనం అందించవలసినటువంటి గురుతర బాధ్యత మనకి ఉన్నది కదా అనేటువంటి విషయాన్ని అక్కడ రామరాజభూషణ మహాకవి పరోక్షంగా చెబుతున్నాడా అని నాకు అనిపిస్తున్నటువంటి భావన. ఇదే భావంతో రాశారని నేను ప్రతిపాదించడం లేదండి. అలాంటి పరోక్షంగా ఇలాంటి భావాలు ఎన్నో మనం సమన్వయించుకోవడానికి అవకాశం ఉంది. ఈశావాస్యోపనిషత్తులో ఒక మంత్రానికి అర్థం చెప్పే సందర్భంలో హిరణ్మయేణ పాత్రేణ సత్యస్యాపి హితం ధర్మం తత్వం పూషన్ అపావరును సత్యధర్మాయ దృష్టయే. ఓ సూర్య భగవానుడా, సత్యాన్ని బంగారం కప్పివేసింది, నీ యొక్క మహిమాన్వితమైనటువంటి గొప్ప కిరణాలను ప్రసరింపచేసి సత్యాన్ని ప్రకటింపచెయ్యి అని అక్కడ ఈశావాస్య ఉపనిషత్తులో ఉన్నటువంటి మంత్రం. మీకు బాహ్యంగా మనకి కనిపించినప్పుడు కావ్యాలు కేవలం ప్రకృతి వర్ణనలో లేకపోతే నాయికా నాయకుల యొక్క అనురాగాన్ని వర్ణించినటువంటివి మనకు అనిపిస్తూ ఉంటాయి. కానీ సమన్వయ దృక్పథంతో మనం ఆలోచించిన సందర్భంలో మనిషి యొక్క పరిపూర్ణ మూర్తిమత్వ వికాసానికి విద్యా మనోవిజ్ఞాన శాస్త్రంలో, సైకాలజీలో మనకి శారీరక వికాసం, మానసిక వికాసం ఈ రెండు కలిగిస్తేనే పరిపూర్ణమైనటువంటి మూర్తిమత్వ వికాసం. ఆ మూర్తిమత్వ వికాసాన్ని అందించినటువంటి గొప్ప అంశాలు మన కావ్యాల్లో ఉన్నాయి. కాబట్టి వాటిని మనం అన్వయించుకోవాలి. అన్వయించుకునే సందర్భంలో ప్రస్తుత కాలంలో ఉన్న అంశాలను తీసుకొని వాటిని మనం చూడడం అనేటువంటిది సమంజసం కాదండి. ఆనాటి కాలంలో ఆనాటి సామాజిక స్థితిగతుల్లో రచించినటువంటి వాటిని ఆనాటి భావాలతో మనం చూడాలి తప్ప ఆధునిక కాలంలో ఉన్నటువంటి అన్నింటిని మనం చూడకూడదు. అంతే కదండి. 2 గంటల దృష్టికోపం ఉన్నప్పుడు 10 పాయింట్లు కళ్ళజోడు పెట్టి చూస్తానంటే ఎలా? మనకి అన్ని కూడా బుజరుగానే ఇస్తాయి. గౌరవ భావంతో మహాకవులు రచించినటువంటి కావ్యాలు ఎప్పటికైనా కూడాను మనకి ఉపకరించేటువంటి దివ్యమైన అంశాలు అనే భావనతో మనం చూసిన సందర్భంలో అనేకమైనటువంటి అంశాలు మనకి తారసపడుతూ ఉంటాయి. పారిజాతాపహరణ కావ్యంలో పారిజాత వృక్షాన్ని శ్రీకృష్ణుడు తీసుకువెళ్ళిన సందర్భంలో ఆ కల్పవృక్షాన్ని అల్లుకొని ఉన్నటువంటి తీగలు బాధపడుతూ ఉంటాయి. ప్రాణవిభుం బెడబాయ నేర్తురే అంటాడు. కల్పలతికల్ ప్రాణవిభున్నని ఆ లతకి వృక్షానికి దాంపత్య జీవాన్ని కల్పించాడు. తమ పారిజాత వృక్షం వెళ్ళిపోతూ ఉంటే ఆ కల్పలతలన్నీ కూడాను ఏడుస్తూ ఉన్నాయి. మరి భార్యాభర్తల యొక్క అనురాగాన్ని, లేదు స్నేహమనే అనండి, స్నేహమనే అందాం, ఆ స్నేహభావాన్ని కూడాను ఎంత చక్కగా మనకి అక్కడ వివరించడం జరిగింది. ఎన్నో కావ్యాలు ఉన్నాయి మనకి. మనం సంస్కృతంలో మనకి పురాణమైనటువంటి భాగవతాన్ని తెలుగులో కావ్యధర్మాన్ని పొందింది. అందుకనే పురాణ కావ్యం అంటాం మనం భాగవతాన్ని. పోతన గారు ప్రత్యేకంగా, మనం పోతన గారి గురించి ఇంకో రోజు ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సినటువంటిది. కలం పట్టిన చేత్తో జ్ఞానరాశిని, హలం పట్టిన చేత్తో ధాన్యరాశిని పండించినటువంటి సవ్యసాచి అయినటువంటి పోతన మహాకవి శ్రీకృష్ణ పరమాత్మ గురించి చెప్పే సందర్భంలో తన చల్లుల్ని ఆరగించడానికి, చద్దన్నాన్ని ఆరగించడానికి పిలిచేటువంటి సందర్భంలో తన మిత్రులు శ్రీకృష్ణుడు తన మిత్రులతో ఇలా అంటాడు: ఎండం రగ్గితి రాకటం బడితి రింకేలా విలంబింపగ రెండో బాలకులారా. ఏ సావాసగాళ్ళారా, ఏ స్నేహితులారా, చాలాసేపు అయింది, ఎండలోనే ఉన్నారు, రండి, అందరు రండి, తొందరగా రండి, మనం అందరం కలిసి భోంచేద్దాం అని చెప్పాడండి. ఏకస్వాదు నభుంజీత, కేవలం ఒక్కరే రుచికరమైనటువంటి పదార్థాన్ని భుజించకూడదు అని చెప్తుంది మన సంప్రదాయం. తన స్నేహితుల్ని కూడా పిలిచి తన స్నేహితులతో కలిసి భుజించాడు శ్రీకృష్ణ పరమాత్మ. అలాంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకుంటే మనం సమాజంలో ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వాన్ని పొందగలుగుతాం. ఎవరైనా సరే తమ ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలనుకున్నటువంటి సందర్భంలో మన ఆర్ష సంస్కృతి ఏదైతే చెబుతుందో దాన్ని సరిగ్గా అర్థం చేసుకొని మన జీవితానికి అన్వయించుకోవాలి.
ఆనో భద్రాహ కథవో ఎంతు విశ్వత అంటుంది ఋగ్వేద వాక్యం. గొప్ప గొప్ప ఆలోచనలు ప్రపంచం నలుమూలల నుంచి నాలో ప్రవేశించగాక అంటుంది ఋగ్వేదానికి సంబంధించినటువంటి వచనం. మరి ఎంత గొప్ప భావం అండి. కాబట్టి ఆయా కావ్యాల్లో కావచ్చు, మహానుభావుల యొక్క ప్రసంగాల్లో కావచ్చు, వాచిక కైంకర్యం చేస్తున్నటువంటి మహాపండితుల యొక్క ప్రసంగం సంఘానికి ఉపయోగపడాలి. సంఘానికి ఉపయోగపడిన ప్రసంగం ఏం మాట్లాడుకుంటే ఏముంది. కాబట్టి సంఘం కోసం ప్రసంగం ఉపయోగపడాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ వ్యాలీ వేదిక ద్వారా ఇలాంటి ఉత్తమమైనటువంటి సాహిత్యాన్ని ప్రచారం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కాకపోతే సమయం వెళ్ళబుచ్చుకోవడానికి ఎన్ని రకాల మాధ్యమాలు లేవండి. ఇప్పుడేమి 70లోనో 80వ సంవత్సరంలోనో లేరు కదండి. అరచేతిలో వైకుంఠం, అరచేతిలో అంతర్జాలంతో ఎలాగైనా కాలం గడపడానికి ఉన్నటువంటి ఈ కాలంలో ఉత్తమమైనటువంటి భాషా సాహిత్యాలతోటి మనం సమయాన్ని వెళ్ళబుచ్చుకోవాలి అన్నటువంటి సంకల్పం, అది ఉత్తమమైనటువంటి సంకల్పం. మన దృష్టి మంచిగా ఉండి సాహిత్యాన్ని మనం కనుక పర్యాలోచన చేస్తే ఎన్నో 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 గొప్ప భావనలు మనకి తారసపడతాయి. వాటిని అర్థం చేసుకొని మన నిజ జీవితానికి అన్వయించి ఆచరిస్తే అనంతరం అవనీతలంలో అందరూ అమోఘులు అవుతారని బలంగా విశ్వసిస్తున్నాను నేను అని మీకందరికీ సవినయంగా తెలియచేసుకుంటూ స్వస్తి.